ఒక స్టార్ హీరోతో మూవీ అంటే మామూలుగా ఉండదు. ఒక హీరో మూవీ వస్తుందంటే దానికి హై బడ్జెట్ పెట్టి విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ గ్రీన్ స్క్రీన్లు కానీ అంతా యూజ్ చేసి లాస్ట్ మూవీ రిలీజ్ చేసిన తర్వాత ఫ్యాన్స్ అందరికీ సాటిస్ఫై చేయాలి. అట్లాంటి మన స్టార్ హీరో మూవీ షూటింగ్ ఇప్పుడు జరుగుతుందా లేదా వాటి అప్డేట్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అట్లాగే ఎండ్ దాకా చూడట్లేదు చాలా మంది. మీరు ఎండ్ దాకా చూడండి, వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు బాగా అర్థమవుతుంది, స్కిప్ చేయకండి ఎక్కడ. ఫస్ట్ ఎన్టీఆర్ గారి దేవరా మూవీ 2024 ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది. రీసెంట్గా కళ్యాణ్ రామన్న కూడా ఒక ఇంటర్వ్యూలో దేవరా మూవీ గ్లిమ్స్ ఆల్రెడీ రెడీ అవుతుంది, గ్లిమ్స్ కానీ టీజర్ కానీ అదే అనుకోండి. అండ్ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా బాగా చేస్తున్నారంట ఒక్క వీడియో కోసమే. అందులోటి ఆ మూవీ సౌండింగ్ వైజ్గా కానీ ప్రతి ఒక్క విఎఫ్ఎక్స్ వైజ్గా కానీ గ్రీన్ స్క్రీన్ వైజ్గా కానీ బడ్జెట్ వైజ్గా కానీ ఒక లాంగ్ స్కేల్లో అండ్ లార్జ్ స్కేల్లో చూపించడానికి ట్రై చేస్తున్నామని అంటున్నారు. రీసెంట్గా మూవీ టీం వాళ్ళు కూడా గోవా బీచ్లో కొంత షూట్ కూడా జరిపారు. ఆ షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఆ షూట్ మొత్తం సముద్రంలో జరిగే ఒక సీక్వెన్స్ కోసం తీసిరు గోవాలో. నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ గారి పుష్ప మూవీ 2024 ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. ఈ మూవీ షూటింగ్ ఏంటంటే దాదాపుగా 50% వరకు కంప్లీట్ అవ్వచ్చింది. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే షూటింగ్ కూడా బాగానే జరుగుతుంది. కానీ రీసెంట్గా కేశవ క్యారెక్టర్ చేసిన జగదీష్ అనే వ్యక్తి రీసెంట్గా ఒక కేసులో అరెస్ట్ అయిండు. దానివల్ల షూటింగ్ అనేది కొంత బ్రేక్ వస్తుంది అండ్ వస్తుంది కావచ్చు కూడా. కేశవ క్యారెక్టర్ చేసిన అతనిది అండ్ అల్లు అర్జున్ గారిది వీళ్ళిద్దరి మధ్య చాలా సీన్స్ ఉంటాయంట మన పుష్ప 2 మూవీలో. అండ్ ఆయన బెయిల్ మీద రిలీజ్ అయితే కానీ ఆ షూట్ జరపలేమంటున్నారు. మనకు తెలిసి ఏంటంటే ఇప్పటిదాకా సాంగ్స్ కూడా ఆల్మోస్ట్ కంపోజ్ అయిపోయినాయి. డిఎస్పీఎన్ అయితే వేరే లెవెల్ ట్యూన్స్ ఇచ్చిన టాక్. పుష్ప 2 మూవీ మ్యూజికల్గా అయితే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, సాంగ్స్ వైజ్గా కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వైజ్గా కానీ. నెక్స్ట్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ. ఈ మూవీ అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఏమో కూడా తెలియదు. 2025 అంటున్నారు, అది అప్పటికి రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలియదు. నాకైతే మన స్టార్ హీరోస్లో బాగా డిసప్పాయింట్మెంట్ ఉన్న మూవీ ఏదైనా ఉందంటే అది ఇదే మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ అనౌన్స్ చేసిర్రు, అది అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ పోస్ట్పోన్ చేసిర్రు. ఆ సాంగ్ అంత ముందే లీక్ అయింది. ఆ సాంగ్కి మళ్ళీ 16 కోట్లు బడ్జెట్ పెట్టిరంట. ఇదంతా తంటాలే ఉంది, అంత తప్పించి ఏం రిలీజ్ అయితే ఏమో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ గారి కల్కి మూవీ. ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ జరుగుతుంది. కమల్ హాసన్ అండ్ అమితాబ్ బచ్చన్ వీళ్ళిద్దరి పోర్షన్స్ లో ప్రభాస్ గారి కాంబినేషన్ లో ఉన్న షూట్స్ అంతా కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పుడు మన ఇండియాలోనే మోస్ట్ హై బడ్జెట్ మూవీ అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీ కూడా ఇదే. ఈ మూవీని అయితే పాన్ వరల్డ్ గా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇదే గానీ నిజమైతే మన ఇండియా నుంచి ఫస్ట్ పాన్ వరల్డ్ గా రిలీజ్ అవుతున్న మూవీ కల్కి మూవీ అవుతుంది. ఈ మూవీ అయితే ఫస్ట్ జనవరి 2024న రిలీజ్ అన్నారు. అది కొన్ని రీజన్స్ వల్ల దాన్ని ఇప్పుడు డిలే అవుతుంది, కానీ చూద్దాం అది ఎప్పటికి రిలీజ్ చేస్తారో. లాస్ట్ లో వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ. ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది మొత్తానికి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఫుల్ బిజీ ఉండడం వల్ల పాలిటిక్స్ లో. ఈ మూవీ కూడా ఒక 50% షూట్ అయిపోయిందంట అండ్ రిమైనింగ్ క్యారెక్టర్స్ షూట్ కూడా ఇప్పుడు జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు షూటింగ్ వెళ్ళట్లేదు, ఆయన పోర్షన్స్ అయితే చాలా బ్యాలెన్స్ ఉన్నాయంట. నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత కంప్లీట్ చేస్తారు కావచ్చు అదంతా షూటింగ్. మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఏ మూవీ చూసుకున్నా కానీ ఫస్ట్ అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్కి ఏ ఒక్కటి రాలేదు, అది ఇంకా నెక్స్ట్ డిలే అయితేనే ఉన్నాయి. అండ్ పెద్ద హీరోస్తో మూవీస్ కాబట్టి చాలా వర్క్ ఉంటుంది వాటికి, విఎఫ్ఎక్స్గా వైజ్గా కానీ ఎడిటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా ఉంటాయి. అదంతా చూసుకుని వాళ్ళు రిలీజ్ చేస్తుంటారు అండ్ బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. ఈ మూవీస్ గురించి ఈ వీడియోలో మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మూవీస్ ఇంకా రిలీజ్ కావడానికి చాలా టైం ఉంది కాబట్టి. అండ్ అందులోటి మన స్టార్ హీరోస్ ఎక్స్పెన్సివ్ మూవీస్ ఈ ప్రతి ఒక్కటి కూడా. ఇది వీడియో మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నా. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట కూడా కొట్టేస్తే ఇట్లాంటి వీడియోలకు పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇట్లాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మీరు సపోర్ట్ చేసి ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి.